హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రోమో చూసా, లైవ్ కూడా చూసా అనమాట. తనుజ వర్సెస్ దివ్య సంజన గారి గట్టిగా పెట్టారు, మామూలుగా లేదు. వీళ్ళిద్దరు పాపం కలిసిపోయారు, దోస్త్ మరే దోస్త్ అని. ఆ దోస్త్ని ఇట్లా సెపరేట్ చేసే ఒక ఏమంటారు పన్నాగం భలే బయట పెట్టారు తనుజ సేఫ్ గేమ్ని. సంజన గారు ఎక్సలెంట్, అదేదో రీతూ గారికి అగెనెస్ట్గా వెళ్ళాలని పెట్టలే, తనుజ గారు సేఫ్ గేమ్ని భలే బయట పెట్టారు. అసలు సంజన గారు తగ్గేదే లేదు. రెండోది, కళ్యాణ్ డిమాన్ కలిసి రీతూ గారికి డ్రాగన్ పొడవడం జరిగింది, అది మామూలుగా లేదు. ఇప్పుడు రీతూ గారు కళ్యాణ్ ఏమంటారు, డేవాన్ ఏమంటారో వెయిట్ చేద్దాం. అప్డేట్స్ తెలియగానే పెడతాను, లైవ్ కూడా చూసినా కాబట్టి. మూడోది, దివ్య గారు పాయింట్లు ఇచ్చారండి, భలే చెప్పారు. అసలు రీతూ గారు వెళ్ళి గుచ్చగానే నేను గుచ్చుతా అన్నాను కాబట్టి నువ్వు నన్ను గుచ్చుతున్నావా అని అనగానే అసలు నీకెందుకు ఇమ్యూనిటీ ఇవ్వాలి రీతూ, 10th వీక్ హౌస్ మొత్తం కలిపి నీకే సగం ఓట్లు వేశారు, నువ్వు తనుజ వల్ల నువ్వు సేవ్ అయిపోయావు, 11th వీక్ కెప్టెన్ అయ్యావు, నీకు 12th వీక్ ఇమ్యూనిటీ వచ్చింది, ఇప్పుడు 13th వీక్ కూడా బుద్ధున్నాడు ఎవడైనా ఇస్తాడా? అంతే కదండి, గేమ్ టఫ్ అవుతుంది కదా. వెంటనే కెప్టెన్ అయితే అంటే మన తనుజ గారి పాయింట్ అయినా అదే, రీతూ గారి పాయింట్ ఏమంటారు దివ్య గారి పాయింట్ అయినా అదే. తనుజ గారు చెప్పింది కూడా అదే కదా లాస్ట్ టైము. దివ్య గారు భలే పెడతారు పాయింట్లు. ఆవిడ కొంచెం ఎందుకో కామ్ డౌన్ అయిపోయి కూల్ డౌన్ అయిపోయారు, కానీ దివ్య ఇచ్చి పడేసింది రీతూ గారికి, అస్సలు తగ్గేదే లేదన్నట్టు. ఇక లైవ్లో డిస్కషన్ అవుతుంది అనమాట. తనుజకి వెళ్ళి దివ్య అడుగుతారు, ఎందుకురా నన్ను పొడవడానికి ఇస్తా అన్నావు అని అంటే, లేదు నేను ఇవ్వకపోయినా డెమోన్కి ఇచ్చినా సరే డాగర్ డెమోన్ నేను పొడుస్తాడు కదా అంటే, అసలు నీ కళ్యాణ్ కూడా ఉన్నాడు కదా, నాకెందుకు నువ్వు రీతుకే ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి దివ్య అడిగితే, లేదు వాడికి ఇస్తే కష్టం అవుతుంది అందుకే నేను వాడికి ఇవ్వలేదు అని చెప్పేసి తనుజ అంటది అనమాట. ఈ లోపల సంజన అంటది, అదేంటది మీరు డిస్కస్ చేసుకున్నారు కదా, దివ్యానే కదా తీద్దాం అనుకున్నారు, ఎందుకు తనుజ సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని అంటే, లేదు డెమోన్కి ఇచ్చిన దివ్యానే తీస్తాను చెప్పి డెమోన్ గేమ్ బయట పెట్టేస్తుంది తనుజ గారికి. ఎలా అంటే రీతూ చౌదరితో ఏదైతే జరుగుతుందో అది డెమోన్నే కారణం అని చెప్పి ఆవిడ ఫిక్స్ అయిపోయి డెమోన్ గురించి ఆవిడ అలా ఏమంటారు థాట్ ప్రాసెస్లో మాట్లాడుతున్నారు అని అయితే అనిపిస్తుంది క్లియర్గా. డెమోన్ అడిగితే నేనైతే ఈ రౌండ్లో తీస్తాను, నేను చెప్పలేదు నేను అని చెప్పి డెమోన్ అంటాడు, నేను చెప్పలేదు ఇప్పుడైతే నేను చెప్పలేదు అని అంటారు. తనుజ మాత్రం కాదు నువ్వు ముందు చెప్పావు కదా అని చెప్పేసి దివ్యతో అంటది. దివ్య ఎక్కడ ఆగరు కదా, అడుగుతారు, ఆవిడ అడుగుదాము ఏముంటే అది ఏమైతే అది అన్నట్లు ఫిక్స్ అయ్యారు. నన్నే ఎందుకు తీయడానికి, ఎందుకు తనుజ అలా చేసావు అన్నట్టు దివ్య తనుజతో మాట్లాడతారు. కానీ తనుజకి అక్కడ పాయింట్స్ అయితే నాకు రీతూకి ఇవ్వాలని ఉంది, రీతూ కెప్టెన్ కంటెంట్ అవుదని చెప్పినప్పటికీ కూడా అక్కడ సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు క్లియర్గా తెలిసిపోయింది. సంజన గారు అదేంటి అనుకున్నావు కదా, నువ్వే అన్నావు కదా తనుజ దివ్యాన్ని తీసామని, ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నా అని చెప్పి సంజన గారు ఎక్కడ తగ్గలేదనమాట. ఇచ్చి పడేస్తున్నారు సంజన గారు. అందరి గేమ్స్ని బయట పెట్టడానికి డిసైడ్ అయిపోయారు ఆవిడ. నేను సేఫ్ గేమ్ ఆడతాను, ఆడేవాళ్ళు ఆడతాను కదా, నేను సేఫ్ గేమ్ ఆడను, ఆడేవాళ్ళని బయట పెడదాం, ఇంకా ఉన్నది ట్రాన్స్పరెన్సీగా ఆవిడ ఆడిద్దామని డిసైడ్ అయిపోయారు. భలే బాగుంది. లైవ్ చూసాక నేను ఖచ్చితంగా వచ్చి వీడియో చేస్తాను ఎవరేమన్నారు ఏంటి అనేది. సో స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి నా వీడియోస్ని, సో దట్ నాకు ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది ఇంకా చేయడానికి, అప్డేట్స్ అవి పెట్టడానికి. లాస్ట్ వరకు చూడండి నా వీడియోస్ని, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ని కామెంట్ డౌన్ చేయండి. ఇక్కడ సంజన వర్సెస్ ఈ తనుజ దివ్య అందరు డిస్కషన్స్లో సంజన గారి గేమ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ డౌన్ చేయండి. థ్యాంక్ యూ.